భారతీ సిమెంట్స్ అనగానే మనకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే కదా ఈ భారతీ సిమెంట్స్ అంటారు. అది నిజమే. కానీ భారతీ సిమెంట్స్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి మైనారిటీ షేర్స్ ఉన్నాయి. మైనారిటీ షేర్స్ అంటే ఎగ్జాంపుల్ గా ఒక ఎక్సెల్ కంపెనీ తీసుకోండి. అందులో 100% షేర్స్ ఉంటే ఆ 100% షేర్స్ లో ఏ అనే వ్యక్తి దగ్గర ఎక్సెల్ కంపెనీ షేర్స్ 52% ఉంటే బి అనే వ్యక్తి దగ్గర ఎక్సెల్ కంపెనీ షేర్స్ 48% ఉంటే ఏ అనే వ్యక్తి అనేవాడు ఎక్సెల్ కంపెనీలో మెజారిటీ షేర్స్ ఉన్నట్టు, బి అనే వ్యక్తి అనేవాడు ఎక్సెల్ కంపెనీలో మైనారిటీ షేర్స్ ఉన్నట్టు. అలాగే ఈ భారతీ సిమెంట్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి 49% మైనారిటీ షేర్స్ ఉన్నాయి. మరి మెజారిటీ షేర్స్ ఈ భారతీ సిమెంట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి, ఈ భారతీ సిమెంట్స్ పై ఉన్న ఎలిగేషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకుముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ సింహ షో. మార్కెట్స్ లో 2 రకాల కంపెనీస్ ఉంటాయి. ఒకటి పబ్లిక్ కంపెనీ, 2 ప్రైవేట్ కంపెనీ. ముందుగా పబ్లిక్ కంపెనీ. పబ్లిక్ కంపెనీ అనేది స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉంటుంది. దీని యొక్క ప్రాఫిట్స్, లాస్, రెవెన్యూ, ప్రమోటర్స్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని కూడా మనకు వెబ్సైట్ లో దొరుకుతాయి. ఈ పబ్లిక్ కంపెనీ యొక్క షేర్స్ ని సామాన్య ప్రజలు కూడా కొనుగోలు చేసుకుంటారు. ఎగ్జాంపుల్ గా దివిస్ ల్యాబొరేటరీస్, దీని యొక్క ప్రాఫిట్, లాస్, రెవెన్యూ, ఫ్యూచర్ ప్లాన్స్, ప్రమోటర్స్ అన్ని కూడా మనకి వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటాయి. రెండవది ప్రైవేట్ కంపెనీస్. ప్రైవేట్ కంపెనీస్ అనేవి స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉండదు. ఈ షేర్స్ ని సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేరు. ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్, లాస్, రెవెన్యూ ఎక్కడ కూడా మనకి అవైలబుల్ గా దొరకదు. ప్రైవేట్ కంపెనీస్ అనేవి 2-3 చేతుల్లో రన్ అవుతుంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మనం మాట్లాడుతున్న భారతీ సిమెంట్స్ కూడా ప్రైవేట్ కంపెనీయే కాబట్టి. భారతీ సిమెంట్స్ అనేది వైఎస్ఆర్ ఫ్యామిలీ స్టార్ట్ చేసింది కాదు. ఎందుకంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ లో 1999లో కడప జిల్లాలో రఘురామ్ సిమెంట్స్ అనే సిమెంట్ కంపెనీ స్టార్ట్ అయింది. సిమెంట్ తయారు చేయడానికి కావాల్సింది సున్నప్రాయి. సున్నప్రాయి ఎక్కడ దొరుకుతుంది? గనుల్లో దొరుకుతుంది. అంటే మైనింగ్ చేసుకుని ఈ సున్నప్రాయిని సిమెంట్ తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తారు. సున్నప్రాయి గనులు అనేవి ప్రభుత్వం చేత కంట్రోల్ చేయబడతాయి. సిమెంట్ ఫ్యాక్టరీని మొదలు పెట్టాలంటే ప్రభుత్వం దగ్గర అన్ని రకాల క్లియరెన్స్లు, పర్యావరణ అనుమతులు, మైనింగ్ లీజ్ తప్పనిసరిగా కావాలి. మన దేశంలో ప్రభుత్వం అండర్ లో ఉండే ప్రతి రిసోర్స్ కి ఒక చట్టం ఉంటుంది. గనులు, ఖనిజాలు, ఈ మైనింగ్స్ పై కూడా చట్టాలు ఉన్నాయి. అది ఏంటంటే ఒక సిమెంట్ కంపెనీకి సిమెంట్ తయారు చేసుకోవడానికి కావలసిన సున్నప్రాయిని మైనింగ్ చేసుకోవడానికి మైనింగ్ లీజ్ కోసం ముందుగా ప్రభుత్వానికి అప్లై చేసుకోవాలి. ఎవరైతే ముందుగా మైనింగ్ లీజ్ కోసం ప్రభుత్వానికి అప్లై చేసి ఉంటారో ప్రభుత్వం అనేది ఆ సిమెంట్ కంపెనీకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది ఇష్యూ చేస్తుంది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటే ఏంటంటే గవర్నమెంట్ అనేది ఆ సిమెంట్ కంపెనీకి మైనింగ్ లీజ్ ఇచ్చే ఉద్దేశం ఉన్నట్టు. కానీ ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చినంత మాత్రాన గవర్నమెంట్ అనేది మైనింగ్ లీజ్ ఆ సిమెంట్ కంపెనీకి ఇస్తుందని గ్యారంటీ లేదు. గవర్నమెంట్ ఇచ్చిన టైంలో ప్రభుత్వం దగ్గర అన్ని రకాల క్లియరెన్స్లు, పర్యావరణ అనుమతులను ఆ సిమెంట్ కంపెనీకి వస్తే ఆ సిమెంట్ కంపెనీ అనేది మైనింగ్ లీజ్ ద్వారా మైనింగ్ చేసుకోవచ్చు. ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఉన్న ఆ సిమెంట్ కంపెనీ అనేది ప్రభుత్వం దగ్గర ఎలాంటి క్లియరెన్స్లు, పర్యావరణ అనుమతులు అనేది ఆ సిమెంట్ కంపెనీ సంపాదించలేకపోతే ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఉన్న దేనికి పనికిరాదు. రఘురామ్ సిమెంట్స్ కూడా సున్నప్రాయ మైనింగ్ కోసం ప్రభుత్వానికి అప్లై చేసుకున్న ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాలు మారుతున్న ఈ రఘురామ్ సిమెంట్స్ కి అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ రాలేదు. అలా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ రాకపోయేసరికి ఈ రఘురామ్ సిమెంట్స్ ని అమ్మేయాలని ఓనర్స్ డిసైడ్ అయ్యారు. అప్పుడే 2004లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయ్యారు. దీంతో ఈ రఘురామ్ సిమెంట్స్ ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2006లో కొనుగోలు చేశారు. అప్పుడే తన భార్య అయిన వైఎస్ భారతిని చైర్పర్సన్ గా ఈ రఘురామ్ సిమెంట్స్ చేశారు. కానీ 2007లో దాల్మియా సిమెంట్స్ ఈ రఘురామ్ సిమెంట్స్ లో కొంత షేర్స్ ని, 2008లో ఇండియన్ సిమెంట్స్ రఘురామ్ సిమెంట్స్ లో కొంత షేర్స్ ని కొన్నాయి. అంటే ఈ రఘురామ్ సిమెంట్స్ లో మెజారిటీ షేర్స్ అనేవి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే మైనారిటీ షేర్స్ అనేవి ఇండియన్ సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్ దగ్గర ఉండేవి. అప్పుడే 2008లో ఈ రఘురామ్ సిమెంట్స్ పేరుని భారతీ సిమెంట్స్ గా మార్చారు. 1999 నుంచి 2009 వరకు భారతీ సిమెంట్స్ అనేది ఒక సిమెంట్ బస్తాను కూడా మార్కెట్ లోకి రిలీజ్ చేయలేదు. ఎందుకంటే మైనింగ్ లీజ్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ 2009లో ఈ భారతీ సిమెంట్స్ కి ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చి ప్రభుత్వం అన్ని రకాల క్లియరెన్స్ ని, పర్యావరణ అనుమతులు కూడా ఇచ్చింది. మొదటిసారిగా 2009లో కడప జిల్లాలో ఈ భారతీ సిమెంట్స్ అనేది 2.5 మిలియన్ టన్నుల కెపాసిటీ గల సిమెంట్ ని తయారు చేయడం స్టార్ట్ చేసింది. ఈ భారతీ సిమెంట్స్ బిజినెస్ బాగా జరగడంతో ఈ భారతీ సిమెంట్స్ బిజినెస్ ని ఎక్స్పెండ్ చేయడానికి 2010లో భారతీ సిమెంట్స్ అనేది ఫ్రెంచ్ కంపెనీ అయిన వీకాట్ తో కొలాబరేట్ అయింది. ఈ వీకాట్ అనేది ఫ్రెంచ్ దేశానికి చెందిన సిమెంట్ తయారు చేసే ఒక కంపెనీ. ఈ కంపెనీ అనేది భారతదేశ మార్కెట్ లో అడుగు పెట్టాలని భారతీ సిమెంట్స్ 51% షేర్స్ ని కొనుగోలు చేసింది. భారతీ సిమెంట్స్ కు వచ్చిన డబ్బులతో బిజినెస్ ని ఎక్స్పెండ్ చేయడమే కాకుండా ఈ భారతీ సిమెంట్స్ యొక్క కెపాసిటీని 5 మిలియన్ టన్నులకు పెంచింది. అప్పటి వరకు భారతీ సిమెంట్స్ లో ఇండియన్ సిమెంట్స్ కి, దాల్మియా సిమెంట్స్ కు ఉన్న షేర్స్ ని అమ్మేసింది. దీంతో భారతీ సిమెంట్స్ లో జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి 49% షేర్స్ ఉంటే ఫ్రెంచ్ కి చెందిన వీకాట్ కంపెనీకి భారతీ సిమెంట్స్ లో 51% షేర్స్ ఉన్నాయి. భారతీ సిమెంట్స్ యొక్క బిజినెస్ బాగా రన్ అవుతుందన్న టైంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తరువాత జగన్ పై భారతీ సిమెంట్స్ పై సిబిఐ ఎంక్వైరీ ఎలిగేషన్స్ వచ్చాయి. ఎందుకంటే 2008లో భారతీ సిమెంట్స్ కావాల్సిన మైనింగ్ లీజ్, ప్రభుత్వ క్లియరెన్స్లు, పర్యావరణ అనుమతులు అన్ని కూడా జగన్ తన యొక్క పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించి తెచ్చుకున్నాడని సిబిఐ అనేది ఇరిగేషన్ చేసింది. ఇవన్నీ కూడా కోర్టులో ఉన్నాయి. ఇవేవి కూడా కోర్టులో ఇంకా ప్రూవ్ కాలేదు. కానీ కోర్టు అనేది భారతీ సిమెంట్స్ అనేది బిజినెస్ రన్ చేసుకోవచ్చని స్టేట్
స్టే ఆర్డర్ ఇచ్చింది. దేశంలో ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి. అంటే 2014లో నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రధాని అయ్యారు. మన దేశంలో చట్టాలను మన పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా మార్పులను కొత్త క్లాజ్ ను ఆ చట్టాల్లో యాడ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు ఉన్న ఎండి యాక్ట్ చట్టాన్ని సవరించి 2015లో నరేంద్ర మోడీ ఒక కొత్త క్లాజ్ ను చేర్చారు. అదేంటంటే అప్పటి వరకు కంపెనీస్ కి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చేది. అంటే దరఖాస్తు ద్వారా ఒక కంపెనీకి మైనింగ్ లీజ్ ని ప్రభుత్వం ఇచ్చేది. ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ని ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ తీసేసి మైనింగ్ లీజ్ కోసం ప్రభుత్వం నిర్వహించే యాక్షన్ బిడ్ లో ఆ సిమెంట్ కంపెనీస్ అనేవి పార్టిసిపేట్ చేయాలి. ఎవరైతే యాక్షన్ బిడ్ లో గెలుచుకుంటారో వాళ్ళకి ఈ మైనింగ్ లీజ్ ని ప్రభుత్వం ఇస్తుంది. అంటే 2015 నుంచి ఈ కొత్త చట్టం అనేది అమలవుతుంది. అంటే 2015కి ముందు నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ను పొందిన సిమెంట్ కంపెనీస్ మాత్రం 2 సంవత్సరాల్లో ప్రభుత్వం దగ్గర అన్ని రకాల క్లియరెన్స్లు పర్యావరణ అనుమతులు తెచ్చుకుంటే మైనింగ్ లీజ్ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ తెచ్చుకోలేకపోతే అన్ని సిమెంట్ కంపెనీస్ లాగే ప్రభుత్వం నిర్వహించే యాక్షన్ లో పార్టిసిపేట్ చేసి గెలిచి ఈ మైనింగ్ లీజ్ ని సంపాదించుకోవచ్చు. 2016లో అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఈ భారతీయ సిమెంట్స్ అనేది తన పాత పేరైన రఘురామ్ సిమెంట్స్ పేరు మీద లెటర్ ఆఫ్ ఇంటెంట్ తీసుకుందని, ఇది 2015లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి వ్యతిరేకంగా ఉందని భారతీయ సిమెంట్స్ కి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీనికి భారతీయ సిమెంట్స్ అనేది 2008లో అప్పటి ప్రభుత్వం అనేది అన్ని రకాల క్లియరెన్స్లు పర్యావరణ అనుమతులు మైనింగ్ లీజ్ కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చిందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేసింది. దీనికి హైకోర్టు అనేది భారతీయ సిమెంట్స్ తన బిజినెస్ ని కంటిన్యూ చేసుకోవడానికి స్టే ఆఫ్ క్యూ ఆర్డర్ ఇచ్చింది. దాని తర్వాత 2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత 5 సంవత్సరాల వరకు భారతీయ సిమెంట్స్ కి ఎలాంటి సమస్యలు రాలేదు. 2024 ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ సిమెంట్స్ కి మైనింగ్ లీజ్ ని యాక్షన్స్ ద్వారా కాకుండా దరఖాస్తు ద్వారా 50 సంవత్సరాల పాటు లీజ్ నిచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి వ్యతిరేకంగా ఉందని భారతీయ సిమెంట్స్ కి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇంకా భారతీయ సిమెంట్స్ అనేది ఈ షోకాజ్ నోటీసులపై ఇంకా రియాక్ట్ కాలేదు. ఇంకా ప్రభుత్వం అనేది భారతీయ సిమెంట్స్ పై ఎలాంటి యాక్షన్స్ ఇంకా తీసుకోలేదు. కానీ భారతీయ సిమెంట్స్ అనేది సంవత్సరానికి 2334 కోట్లను టర్న్ ఓవర్ చేస్తూ ప్రైవేట్ కంపెనీగా రన్ అవుతుంది.